నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు తెలియజేసే విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా దీన్ని చూసారా? బ్లాక్ ఎర్త్. ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి సాధనం అండి. ఇది చెడు దృష్టిని, నరదృష్టిని, నరఘోషని తునాతునకలు చేస్తుందండి ఈ బ్లాక్ ఎర్త్. పాజిటివ్ వేవ్స్‌ని మనకిస్తుంది. మీరు షాపులలో పెట్టుకోవచ్చు, కార్యాలయాల్లో పెట్టుకోవచ్చు. మనకేదైనా మనకేదైనా ఉద్యోగం చేసేటువంటి ఆఫీస్ ఉందనుకోండి. మనకేదైనా టేబుల్ కేటాయించారనుకోండి. ఆ టేబుల్‌లో ఈ బ్లాక్ ఎర్త్‌ని పెట్టుకోండి. అసలు నెగెటివ్ ఉండదండి. ఎవరైనా మీ దగ్గరికొచ్చి మాట్లాడినప్పుడు కూడా నెగెటివ్‌గా ఎవరు మాట్లాడరు. మీరు చూసే విధానం మిమ్మల్ని ఎవరన్నా చెడు దృష్టితో చూసినా వీడేంటి ఆఫీసర్‌కు దగ్గరగా బాగా దగ్గర అవుతున్నాడు. వీడికి ఎక్కువగా అది ఉంటుంది అని చెప్పేసి అట్లా మీ మీద చెడు దృష్టి అనేది ఉంటుంది. ఆ చెడు దృష్టిని రానివ్వదు. ఎవరు చూసినా కూడా పాజిటివ్ వే. చాలా ఇతను చెప్పింది కరెక్టే. ఇతను ఓకే. అని వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోగలుగుతారు. మన మీద ఎవరైనా కుట్ర పడినా కూడా, శత్రుత్వాన్ని పెంచి పోషిస్తున్నా కూడా, ఈ బ్లాక్ ఎర్త్ ఏందంటే వాళ్ళని మిత్రులుగా మారుస్తది. ఇది కార్యాలయాల్లో పెట్టుకోవచ్చు. మీరు పనిచేస్తున్నటువంటి టేబుల్ డ్రాలో వేసుకోవచ్చు ఇది. అదేవిధంగా మనకు ఏదైనా షాప్స్ ఉంటాయి. కిరాణా షాప్ గానీ, బట్టల షాప్ గానీ, సెలూన్స్ గానీ, మెటల్ దుకాణాలు గానివ్వండి, బంగారం దుకాణాలు గానివ్వండి, ఫుడ్ ప్రొడక్ట్ సంబంధించినవి రెస్టారెంట్ గానీ, హోటళ్ళు గానీ ఏదైనా గూడా ఉంటాయి. అక్కడ ఇంటి మనకి మెయిన్ ఎంట్రన్స్ గుమ్మానికి గనక ఈ బ్లాక్ ఎర్త్ వేస్తే, ఆ జనాలు దృష్టి నుంచి మనం బయటపడిపోతాం. ఇప్పుడు చాలామంది అక్కడ హోటల్ బాగా నడుస్తుందనుకోండి. వాళ్ళేమనుకుంటారు, అబ్బా! వీడు బాగా సంపాదిస్తున్నాడు, హోటల్ బాగా నడుస్తుందంటే, కొద్ది రోజులకు ఆ హోటల్‌కి వచ్చేవాళ్ళు ఇక అతి గతి ఉండదు. ఈగలు దులుపుకునోడే అయితది. ఈగలు కొట్టడమే అయితది. ఎందుకంటే మానవ దృష్టి చాలా డేంజర్ దృష్టి అండి. నరదృష్టితో చూస్తే నాపరాయి కూడా 4 వక్కలైతదని మనకు శాస్త్రం కూడా చూపెడుతుంది. నరదృష్టి అనేది కూడా చాలా డేంజర్ దృష్టి అండి. ఆ దృష్టి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే దీనికి ప్రత్యేకమైనటువంటి సాధనం ఈ బ్లాక్ ఎర్త్. ఈ బ్లాక్ ఎర్త్ గనక మన ఇంటి గుమ్మానికి గనక మనం వేసుకున్నట్టయితే మనకు చెడు దృష్టి నుండి నివారణ జరుగుతుందండి. మనం ఒకటేనండి. మనం ఏంటంటే మనకు వాహనాలుంటాయి. వాహనాలలో కూడా ఇది లోపల మనకు డాష్‌బోర్డ్‌లో పెట్టుకోవచ్చండి. వాహన ప్రమాదాలను కూడా అరికడుతుంది. ఇప్పుడు మనం చక్కగానే పోతున్నాం. వచ్చేవాడు ఎదురుగా వచ్చి ఢీ కొడితే ఏం చేస్తాం మనం? అలాంటి కొన్ని కొన్ని సన్నివేశాల నుండి అసలు తప్పించబడుతుంది ఈ బ్లాక్ ఎర్త్. మనకు మనం ఇంట్లో ఏదైనా గొడవ పెట్టుకుంటున్నాం. భార్యాభర్తల మధ్య గొడవ అయితది. ఆ మాటను ఊకె మనసులో అనుకుంటూ డ్రైవ్ చేస్తుంటాం. దీనికెళ్ళి చెట్టుకో, దేనికో బస్సుకో, దేనికో ట్రాక్టర్‌కో దేనికోనో గుద్దేస్తాం. అంటే చెడు దృష్టి అది నెగెటివ్ ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటది. అలాంటి వారి కోసం కూడా ఈ బ్లాక్ ఎర్త్ అనేది ఒక్కసారి మీరు నేను చెప్పడం కాదు. మీరు ఇంట్లో పెట్టుకొని చూడండి. ఆ తర్వాత దీని రిజల్ట్ మాకు చెప్పండి. నాకు చెప్పడం కాదు 10 మందికి చెప్పండి. ఖచ్చితంగా బ్లాక్ ఎర్త్ అనేది ఉండాలండి తప్పకుండా ఇంట్లో అఖండ దైవిక వస్తువు. మీ గోత్రనామాలు మాకు పంపించినట్టయితే నేను దీని మీద మన దగ్గర ఉన్నటువంటి పండితుల ద్వారా పూజలో పెట్టింది దీన్ని శక్తివంతం చేసి మీకు ఇంటికి పోస్ట్ చేస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.